మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ కదండి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఇంకా అదనపు అందాన్ని యాడ్ చేస్తుంది. జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీనికి తగిన జాగ్రత్తలు ఏం పాటించాలి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హేమానందిని గారు, కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్స్ నుండి. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. చాలా మంది హెయిర్ స్టైలింగ్ చేయించుకుంటున్నారు, అవి క్రీమ్స్ అని ఏవేవో అప్లై చేస్తున్నారు. అసలు దీనివల్ల హెయిర్ లాస్ అవుతుందంటారా? ముఖ్యంగా హెయిర్ లాస్ అంటే ఏంటో చెప్పండి. యూజువల్గా మీరు అన్నట్టు హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. ఎందుకంటే గుడ్ లుక్స్కి మనకి మెయిన్గా కన్సిడర్ చేసేది హెయిరే. సో ఒక పర్సన్ బాడీ హెల్దీగా ఉంది అని మనం చెప్పాలంటే కూడా హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ హెయిర్ ఈజ్ హెల్దీ అండ్ నరిషింగ్గా ఉంది, ఏమంటారు, మనకి సిల్కీగా ఉంది, గుడ్ టెక్స్చర్లో ఉంది అంటే దట్ మీన్స్ అ పర్సన్ ఈజ్ వెరీ హెల్దీ అని దాని అర్థం మనకి. ఓకే. అలా కాకుండా మీరు అన్నట్టు ఇప్పుడు ఈ డేస్ లోపల మనం తీసుకున్నట్టయితే పొల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే నైట్ లైఫ్ అవ్వచ్చు, ఇంప్రాపర్ స్లీప్ అవ్వచ్చు, లేకపోతే స్టైలింగ్ అండ్ ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ చేయడం కావచ్చు, బాగా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూస్ చేయడము, వీటన్నిటి వల్ల ఏంటంటే నార్మల్గా ఊడాల్సిన హెయిర్ కంటే కూడా కొంతవరకు మనం ఫాల్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. ఓకే. అయితే హేమ గారు, ఇప్పుడు హెయిర్ ఫాల్ అంటే ఏంటి, హెయిర్ లాస్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి. మనకి చాలా మందికి ఆ వేరియేషన్ అనేది తెలియదు. హెయిర్ ఫాల్ అనేది ఏంటంటే న్యాచురల్గా జరుగుతుంది. ఇప్పుడు ప్రతి మనిషికి ఎవ్రీ డే టు డే లైఫ్ లోపల ఒక 50 to 100 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ ఊడిపోవడం అనేది చాలా నార్మల్ మనకు. అది దాన్ని మనం హెల్దీ వే కింద మాత్రమే కన్సిడర్ చేస్తాము. అలా కాకుండా కొంచెం ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది అంటే ఇప్పుడు మనం మార్నింగ్ లేవగానే పిల్లో మీద హెయిర్ స్ట్రాండ్స్ ఉన్నాయి, లేకపోతే మనం కోమ్ చేస్తున్నప్పుడు హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఏంటంటే మనం హెయిర్ ఫాల్ అని మాత్రమే అంటాం. అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక పర్సన్కి థైరాయిడ్ ఉంది, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, లేకపోతే ఒక ప్రెగ్నెంట్ లేడీ అవ్వచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత మనకి మిల్క్ ఇచ్చే మదర్ అవ్వచ్చు. ఇలాంటి కొన్ని కండిషన్స్ లోపల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, కామన్, విచ్ ఈస్ వెరీ కామన్. అలా కాకుండా హెయిర్ లాస్ కనుక మనం తీసుకున్నట్టు అయితే హెయిర్ లాస్ అనేది ఒక స్పెసిఫిక్ డిసీజ్ కండిషన్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే హెయిర్ అనేది ప్యాచ్ లాగా ఊడిపోవడము, లేకపోతే స్కాల్ప్ కనిపించడము, స్కాల్ప్ మనకి విజిబుల్ అవ్వడము, లేకపోతే కొంచెం ఇచ్చింగ్ కానీ లేకపోతే దురద కానీ ఉండడము, ఇలా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్, డిసీజ్ కండిషన్ లోపల మనం ఈ హెయిర్ లాస్ అనేది చూస్తుంటాం. అందులో మనము పెయిన్ కొరుకుడు అవ్వచ్చు, లేకపోతే మేల్ ప్యాటర్న్ బాల్ హెడ్ అంటే మనకి బట్టతల అని చెప్తుంటాం కదా, లేకపోతే ఫీమేల్ ప్యాటర్న్ బాల్ హెడ్ అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి హెయిర్ లాస్ కిందికి వస్తాయి అన్నమాట. డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది కదా? డాండ్రఫ్ ఉండడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లాస్ రెండు అనేవి చాలా డిఫరెంట్ టర్మ్స్ మనకి. హెయిర్ లాస్ అనేది ఏంటంటే మనకి డిసీజ్ కండిషన్ కిందకి వస్తుంది. అంటే మనము దాని లోపల హెయిర్ చాలా స్లోగా గ్రో అవుతుంది, లేకపోతే ఒక్కొక్కసారి హెయిర్ గ్రో అవ్వకపోవచ్చు హెయిర్ లాస్ లోపల. హెయిర్ ఫాల్ అనేది ఏంటంటే టెంపరీ కండిషన్ మనకు. అది అంటే కొద్ది రోజులు మనకి హెయిర్ అనేది కాస్త ఎక్కువగా ఊడిపోయినా కూడా మళ్ళీ మనకి అక్కడ రావడానికి, గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంటుంది. హెయిర్ లాస్ లో ఏంటంటే మనకు అది కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. అయితే కొంతమందికి డాక్టర్ గారు చాలా వాల్యూమ్ తక్కువగా ఉండడం కానీ, హెయిర్ ఊడిపోవడం కానీ, ఇలాంటి కంప్లైంట్స్ వింటూ ఉంటాం కదా, వాళ్ళకి మీరు డైట్ రూపంలో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మనము ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో కనుక తీసుకున్నట్టయితే ఈ మారుతున్న లైఫ్ స్టైల్ కంప్లైంట్స్ వల్ల మాత్రమే మనం ఎక్కువ మటుకు ఈ హెయిర్ ఫాల్ అనేది మనం చూస్తూ ఉన్నాము. మెయిన్గా ఏంటంటే నైట్ స్లీప్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు. ఒక మనిషికి స్లీప్ అనేది చాలా అవసరం. మనకి ఆ 6 to 8 hours ఆఫ్ ఐడియల్ స్లీప్ ఉండడం వల్ల అన్ని హార్మోన్స్ అనేవి మనకి కరెక్ట్గా ఫంక్షన్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మనకి చాలా మటుకు ఫిజికల్ జనరల్స్ అనేవి దెబ్బతినవు. అది ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవ్వచ్చు, లేకపోతే హార్మోనల్ ఫంక్షనింగ్ అవ్వచ్చు, లేకపోతే వెయిట్ కంట్రోల్లో ఉండడం కావచ్చు, లేకపోతే మనకి కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్ జనరల్స్ అంటాం మనం వీటిని. అవి ఏంటంటే మనకి రెగ్యులర్గా రోజు జరిగే ప్రక్రియ అన్నమాట. సో అలా కాకుండా ఎప్పుడైతే మనకు ఆ లైఫ్ స్టైల్ డీవియేట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఈ కంప్లైంట్స్ అన్ని చూస్తూ ఉంటాం. సో మెయిన్ గా ఏంటంటే మనకి డైట్ రూపంలో మనం తీసుకున్నట్టయితే ఏంటంటే హెయిర్ కి ఎస్పెషల్ గా మనకి విటమిన్ ఇ ఎక్కువ ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకోవడం వల్ల హెయిర్ అనేది మనకి నరిషింగ్ గా ఉంటుంది, మాయిస్ట్ మెయింటైన్ అవుతుంది, డ్రైగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పర్ సపోజ్ ఆల్మండ్స్, మనకి బాదం ఉంటుంది కదా, నైట్ ఒక 4 బాదం మనం సోక్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా కూడా మనం వాటర్ లో సోక్ చేసే తీసుకోవాలి. మనం డైరెక్ట్ గా తీసుకోవడం కంటే కూడా సోక్ చేసి తీసుకున్నప్పుడు దాని న్యూట్రిషనల్ వాల్యూ అనేది మనకి ఎక్కువగా అందుతుంది. సో ఒక ఆల్మండ్ మనం నైట్ సోక్ చేసి మార్నింగ్ పీల్ ఆఫ్ చేసేసి తీసుకున్నట్టయితే చిన్న చేంజ్, వెరీ లిటిల్ చేంజ్ హెయిర్ కి మనకి మంచి డిఫరెన్స్ చూపిస్తుంది. అదొకటి చాలా అంటే చిన్న టిప్ లాగా మనం యూస్
చేసుకోవచ్చు మనకి ఫుడ్ లోపల. అయితే ఒక నార్మల్ పర్సన్ కి ఎంత జుట్టు ఊడిపోతే మంచిదంటారు? ఓకే. ఇప్పుడు మనం డైలీ ఏంటంటే ఒక 50-100 స్ట్రాండ్స్ హెయిర్ అనేది ఊడిపోవడం వెరీ న్యాచురల్ అనమాట మనకి. అదేంటంటే ఊడితేనే మనకి కొత్త హెయిర్ అనేది మళ్ళీ గ్రో అవుతూ ఉంటుంది. ఒక 50-100 స్ట్రాండ్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి మనకి హెయిర్ అనేది ఎవ్రీడే బేసిస్‌లో పోతూ ఉంటుంది. ఓకే. విచ్ ఈస్ వెరీ నార్మల్. దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా స్పెసిఫిక్‌గా మనకి ఎక్కువ మటుకు పోతుంది కోంబ్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే హెయిర్ వాష్ చేసినప్పుడు కావచ్చు, కొన్ని కండిషన్స్ లోపల మనకి తెలిసిపోతుంది వాట్ ఈస్ హెయిర్ ఫాల్ అనేది మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు మనం తీసుకుంటే ఏంటంటే మెయిన్‌గా పొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి హెయిర్ ఫాల్ లోపల. సో ఏంటంటే ఎక్కువ మనం ఆ రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడము, బయట మనకి కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ గ్యాసెస్ ఎక్కువ మటుకు మనకి ఎయిర్‌లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఉంటున్నాయి. అది కాకుండా ఇప్పుడు ఎక్కువసేపు ఏసీలో వర్క్ చేస్తున్నారు చాలా మంది. ఏంటంటే మనకి వర్క్ అట్మాస్ఫియర్‌లో ఎక్కువ మటుకు ఏసీలో ఉండడం వల్ల కూడా హెయిర్ అనేది డ్రై అవ్వడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఏంటంటే వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవ్వాలి బాడీ లోపల. ఓకే. సో వాటర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటే కూడా మనకి హెయిర్ అనేది హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు హెయిర్ ఫాల్ కానీ హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే మనం ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్‌గా ఏంటంటే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం, ప్రాపర్‌గా డైట్ తీసుకోవడము, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్ అండ్ డిన్నర్ అన్నీ ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ లోపల తీసుకోవడము, హెల్దీ ఫుడ్స్, గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి మెయిన్‌గా. సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. డైరెక్ట్ ఫ్రూట్ మనము ఇన్కార్పొరేట్ చేసుకుంటే కూడా మనకి హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవ్వచ్చు, డ్రై ఫ్రూట్స్ మెయిన్‌గా నట్స్ అండ్ సీడ్స్ చాలా మంచివి మనకి హెయిర్‌కి. అది కాకుండా ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే హెయిర్ విషయంలో కొంచెం పొల్యూషన్‌లో వెళ్తున్నప్పుడు ఒక క్లాత్ తోటి హెయిర్ కవర్ చేసుకోవడము అండ్ రెగ్యులర్‌గా హెయిర్ వాష్ చేయడము. మనం ఏంటంటే హెయిర్ కండిషన్‌ని బట్టి ఆల్టర్నేట్ డేస్ ఆర్ ఎవ్రీ 2 డేస్‌కి ఒకసారి హెయిర్ నీట్‌గా వాష్ చేయడము, కొంచెం డాండ్రఫ్ లేకుండా మెయింటైన్ చేయడము, ప్రాపర్‌గా కేర్ తీసుకోవడము, ఫ్రీక్వెంట్ ఆయిలింగ్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం హెయిర్‌ని మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు హెయిర్ వాష్ గురించి వస్తే డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని రోజుల వరకు ఒక షాంపూ వాడతారు. నెక్స్ట్ మళ్ళీ వేరే షాంపూ యూజ్ చేస్తుంటారు. ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు అది బాలేదు, ఇది బావుంటది, దీనివల్ల జుట్టు రాలిపోదు అని చెప్పి అలా మారుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? లేదండి. మనకి హెయిర్ అనేది ఇన్‌సైడ్ అంటే మనకి బాడీ లోపల నుంచి మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. పెరిఫెరల్‌గా రాలడం అనేది చాలా తక్కువ. అంటే మనకి ఏదో కాస్త డిఫరెన్స్ ఉంటుంది గానీ మేజర్ చేంజ్ అనేది మనం చూడము. అండ్ హై కెమికల్స్ ఉన్న షాంపూస్ ఎక్కువ కాలం యూజ్ చేసినా కూడా మనం ఆ హెయిర్ టెక్స్చర్ అనేది లాస్ అయిపోయి థిన్ అయిపోతుంది హెయిర్. సో మనకి సూటబుల్ షాంపూ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని కొంచెం మైల్డ్‌గా ఉన్నది అంటే ఎక్కువ కెమికల్స్ లేకుండా మైల్డ్‌గా ఉన్న షాంపూస్, కొంచెం సల్ఫేట్ ఫ్రీ ఉండాలి మెయిన్‌గా. ఎక్కువ మటుకు సల్ఫేట్ ఉన్న షాంపూ చూస్ చేసుకోవద్దు. కొంచెం సల్ఫేట్ ఫ్రీ ఉన్న షాంపూస్ చూస్ చేసుకొని గనుక మనం రెగ్యులర్‌గా యూజ్ చేసినట్టయితే మనకి పెద్ద ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. అండ్ మెయిన్‌గా ఏంటంటే స్టైలింగ్. ఇప్పుడు ఎక్కువగా హీట్‌కి అంటే మనం స్ట్రెయిట్‌నర్స్ యూజ్ చేయడం కానీ, బ్లో డ్రై చేయడం కానివ్వండి, ఎక్కువ హీట్‌కి ప్రోన్ చేసినా కూడా మనకి స్కాల్ప్ అనేది మనకు కొంతవరకు డ్రై అయిపోయి ఫాలికల్ వీక్ అయిపోయి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో న్యాచురల్‌గానే హెయిర్‌ని ఆరనివ్వాలి మనం వాష్ చేసిన తర్వాత. ఫ్రీక్వెంట్‌గా డ్రైయర్స్ అవి యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఇదేంటంటే ఫిజికల్ లెవెల్‌లో మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా మనము ఇందాక హెయిర్ లాస్‌లో మాట్లాడుకున్నట్టు ఇప్పుడు అలోపేషియా, పెయిన్ కొరుకుడు అవ్వచ్చు, లేకపోతే ఆ ప్యాచీ లాగా మనకి హెయిర్ ఫాల్ అవ్వడం, ఇలాంటివన్నీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. అలా కాకుండా మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ ట్రై చేయకూడదు. అదేంటంటే మనం ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది హెయిర్ ఫాలా, లాసా అనేది ముందే మనం క్లియర్‌గా తెలుసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నప్పుడే మనం దాన్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ముఖ్యంగా హెయిర్ లాస్ అండ్ హెయిర్ ఫాల్‌కి డిఫరెన్స్ ఏంటో అర్థమయ్యేలా చెప్పారు. అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.